తపస్సులు చేసేస్తున్నారు, లోకాలు నానా ఇబ్బంది పెడుతున్నారు. ఆ సమయంలో ఇంద్రుడు వచ్చాడు. స్వామి, ఏం వరాలు ఇచ్చావయ్యా, కొంప తవ్వుతున్నావు, హిరణ్యకశిపుడికి అలాగే ఇచ్చావు, హిరణ్యాక్షుడికి అలాగే ఇచ్చావు, రావణాసుడికి అలాగే ఇచ్చావు, చస్తున్నాం మేము మధ్యలో అన్నాడు. అలాగా వాళ్ళిద్దరినీ చంపాలి కదా, అయితే విష్ణుమూర్తిని అడుగుదాం. విష్ణుమూర్తి నవ్వాడు. అడ్డమైన వరాలు ఇవ్వడం నీ వంతును, చంపడం నా వంతా, నాకేం పని లేదనుకున్నావా అన్నాడు. అని చెప్పి, బ్రహ్మదేవా ఆలోచించు, వాళ్ళు ఎలా మరణిస్తారో నువ్వే ఆలోచించి ప్రయత్నించు, దానికి ఆలోచన నేను చెప్తాను అనేసరికి బ్రహ్మదేవుడు ఒక తల కాదు కదా 4 తలలు గోక్కున్నాడు పాపం. అప్పుడు వచ్చింది ఒక ఆలోచన. ఏం ఆలోచన? అది పై భాగంలో మాట్లాడుకుందాం. ముందుగానే చెప్పేస్తాను. ఆ రాక్షసుల పేరేమిటో తెలుసా అండి? సుందుడు, ఉపసుందుడు. ఎప్పటికీ దెబ్బలాడుకుంటున్న వాళ్ళు మంచి స్నేహితుడే, సుందోపసుందుల్లా ఉన్నారంటారు. ఆ కథ వచ్చే మాటలో, వచ్చే సన్నివేశంలో మనం చెప్పుకుందాం. అంతవరకు సమస్త